ఒరే అబ్బాయిలో మీకు ఈ స్టోరీ అర్థం అవ్వాలంటే దీనికంటే ముందు చేసిన ఎపిసోడ్స్ చూసేసి వచ్చేయండి మీరు ఇక్కడికే. గుడు బాబా మొత్తం వాళ్ళు తెలుసుకుంటారు కానీ ఎంతకి ఈ కొండగడికే ఏం చెప్పావు నువ్వా? ఒరే కోతే నేను కొండగొడక చెప్పాను రా. అదేంటంటే పంది బావ నేను తేడాగా మారిపోయాను కాబట్టి నువ్వు నన్ను వదిలేసి వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పేసి చెప్పమను నేను కొండగడినా. గొడుగు బాబా నువ్వు చెప్పినంత స్మూత్ అయితే కొన కొడుకు చెప్పడం పెద్ద బాబుకే కావాలంటే చూడు నువ్వు. ఊరు పుట్టుడు ఆగురాగురా అటు చూడరా ఇద్దరు మాట్లాడుకుంటాను ఏట విందాం ఒకసారి ఆగు నువ్వు సైలెంట్ గా. తస్సదియ్యా జ్వరమేట ఏట ఇప్పుడు వస్తుందా? తస్సదియ్యా ఏమైందో ఏటో ఇప్పుడేందుకు కలవతుంది మాట్లాడుతున్నా అతను. ఒరే పంది బావ జ్వరమేట వీపు వాసిపోయేటట్టు బాధ ఎదురు గల ఎందుకంటే పిచ్చ కోపంలో ఉన్నాడు కొద్దిట. పోనీలే కొడుకు బాబా ఈ కొండ కొడుకే 4 తగిలితే బుద్ధి అని వస్తుంది ఇడికే. పంది బావా ఇంత చీకట్లో నువ్వు ఎక్కడట ఏం చేస్తున్నావా? బొవ్వ తిన్నావా ఇంతకు నువ్వు? తస్సదియ్యా జ్వరమేట నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అసలు? పంది బావా నీతో ఒక విషయం మాట్లాడాలనే ఎక్కడి దాకా వచ్చాను నేను. నీతో ఒక ఇంపార్టెంట్ అయిన విషయం మాట్లాడాలి ఇప్పుడు. తస్సదియ్యా ఏట ఇంపార్టెంట్ విషయమా? సరే సరే చెప్పు అదేటో నేను వింటానా. పంది బావా అదేంటంటే నేను చెప్తాను కానీ నువ్వు మళ్ళీ కోపం తెచ్చుకోకూడదు. తస్సదియ్యా జ్వరమేట నా జీవితం మీద నేను ఎప్పుడు ఆశలు వదిలేసానా? నువ్వు ఇప్పుడు ఏ విషయం చెప్పినా నేను లైట్ గానే తీసుకుంటా కోపం ఏం పడనా. ఏట్రా బాబా ఈ కొండ కూడా సాగవేస్తుందా? ఊరే ఎందుకైనా మంచిది మనం జాగ్రత్తగా ఉండాలిరా. కొండ కొన్న గారు బాధించడానికి మనం వెళ్ళి తీసుకురావాలి వాడిని. ఒరే బోటుడా ఎందుకో నాకు బందిబాబు కొంచెం డల్గా ఉన్నట్రా. ఏ విషయం చెప్పినా పెద్దగా ఇంట్రెస్ట్ గా చూపించినట్టు లేడు. అన్నిటికీ ఓకే అనేటట్టే ఉన్నట్లే చూస్తుంటే. ఊరే ఈ కొండగొడు తేడాగా మారిపోయాను అని చెప్పినట్టునే పంది బావ వదిలేస్తే చాలా మంచిదిరా. లేదంటే మాత్రం పెద్ద పెంట అయిపోద్ది ఇప్పుడు. ఇదేటిదే తేడాగలతో ఎవరైనా కలిసి ఉండాలని చూస్తారంటే అందులోనూ మళ్ళీ సంసారం చేయాలని అసలు చూడరు ఎవరన్నా. ఖచ్చితంగా వదిలేప్పుడు కూడా బాబా పంది బావా. నాకు మాత్రం ఎక్కడ కొడుతుందో ఎందుకంటే పంది బావ చాలా అమర ప్రేమికుడు. ఈ కొంప తీసి నువ్వు తేడాగా ఉన్నా పర్లేదు నాతో ఉండిపో అంటాడు కదా. తస్సదియ్యా జ్వరమేట నువ్వు ఏం చెప్పడానికి వచ్చావో ధైర్యంగా చెప్పేసే. నా టైం వేస్ట్ చేయకు నువ్వు. నేను స్నానం చేసుకుని వెళ్ళి తినేసి పడుకోలే. పంది బావా నేను నీకు చేసిన మోసానికే నేను చాలా బాధపడుతున్నా. అది నీకు తెలీదా? నువ్వే బాధపడుతున్నావు అనుకుంటున్నావు నువ్వు. తస్సదియ్యా జ్వరమేట నువ్వు నన్ను ఎంతో ప్రేమించవనుకున్నా నేను. కానీ నువ్వు నన్ను మోసం చేసావు చివరికే. లేదు పంది బాబా అంత మాట అనుకో. నేను ఇలా అయిపోవడానికి కారణం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. నా తప్పు ఏమీ లేదు ఇందులో. ఈ డబ్బా కొన్న కొడుకు ఇంగ్లీష్ గట్రా రాదేదే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంటే అవి హార్మోన్ బాల్స్ అవే. నీ ఎబ్బ పొట్టును కూడా సైలెంట్ గుండెలు పెట్టరు నువ్వు. నీ బొక్కలో ఇంగ్లీషు నువ్వున్నా వాళ్ళు మాట్లాడుతుంటే ఇంట్రెస్ట్ గా వింటున్నాం ఇక్కడ. సైలెంట్ గుండె కొంచెం సేపు. బాబు సైలెంట్ కొంటలేరా బాబు? నాకు వచ్చినంత కూడా నీకు ఇంగ్లీష్ రాదు కానీ పెద్ద బిల్డప్లు దుబ్బుతావరా నువ్వు నా ముందా. అవునరా రుబ్బో ఊరే కోతే మీ ఇద్దరికి పుట్టినట్టునే నాలుగు మీద దూరం ఉండగట్టు రాసేరేట్రా. ఎందుకురా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు అలాగా. గొడుగు బాబా నేను ఒక్కడే కనబడతాను. నేను నీకు కాల్ చేసేవాడిని. ఈ పొట్టును కొడుకు ముందు గెలికాడు వాడు నువ్వేమనవా? ఊరు రాగన్ రా పంది బాబు ఏదో చెప్పాలనుకుంటాను కొండ కొడతా. తస్సదియ్యా జ్వరమేటాయి నువ్వు హార్మోన్స్ బాల్స్ వల్ల ఇంకే బాల్స్ వల్ల ఇలా తయారయ్యో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా బాధపడుతున్నా లోపట. సేమ్ ఫీలింగ్ పంది బాబా నేను కూడా చాలా ఫీల్ అవుతున్నా లోపట. ఎందుకంటే నేను నీకు అన్యాయం చేస్తున్నానే. నన్ను నేను మాటికే బాధించుకుంటున్నా తెలుసా నీకు? తస్సదియ్యా జ్వరమేటాయి ఇప్పుడు చివరాఖరి మాట ఏమంటావు నువ్వే చెప్పి ఇప్పుడు ఏం చేద్దాం మరి మనం ఇద్దరం ఇప్పుడు. బంధు బావా నేను చేసిన తప్పుగా నువ్వు ఏ సెక్స్ చేసినా నేను అనుభవిస్తున్నా. కాకపోతే నువ్వు మాత్రం ఎప్పటిలాగే హ్యాపీగా ఉండాలి నువ్వు. తస్సదియ్యా జ్వరమేటాయి నువ్వు లేకుండా నేను హ్యాపీగా ఎలా ఉంటాను చెప్పు నువ్వు. తస్సదియ్యా నేను అసలు హ్యాపీగా ఉండలేను నువ్వేం చేసినా. బంధు బావా మన ఇద్దరం పెళ్లి చేసుకుని పిల్లలకి అందమని చాలా సంతోషంగా ఉందాం అనుకున్నాము. కానీ విధి చూసావా నన్ను ఇలాగ చేసిందే. తస్సదియ్యా జ్వరమేటాయి నా గుండె నా లివర్ నా కళ్ళు నా ముక్కు అన్నిట్లోనే నువ్వే ఇమిడిపోయి ఉన్నావు. కళ్ళు మూసినా నీ జ్ఞాపకాలే కళ్ళు తెరిచినా నీ జ్ఞాపకాలే. ఎలా మర్చిపోవాలి చెప్పు నేను ఇప్పుడు నేను. బంధు బావా నిజంగా నేను చూస్తుంటే నాకు చాలా బాధ చేస్తుందా. ఇప్పుడు నేను ఏం చేయాలో నువ్వే చెప్పు మరే. ఏం చేయమన్నా చేస్తాను నేను. తస్సదియ్యా జ్వరమేటాయి నువ్వు తేడాగా మారిపోయావనే నేను ఇప్పుడు వదిలేస్తే తస్సదియ్యా నేను జీవితాంతం హ్యాపీగా ఉండలేనా. అందుకే తస్సదియ్యా మన ఇద్దరం ఎప్పుడు కలిసి ఉండాలి. ఊరే కోతే ఈ కొండ కూడా అంత చెప్పినా గానే మళ్ళీ పంది గంటరా కొండ కొడతా కలిసి ఉంటా అంటుండో తేడాగా ఉన్నా సరే. చెప్పాను కదా ముందే ఈ పంది బావ అమర ప్రేమికుడు. కొండగొడిని చచ్చిన వదలడు. ఇప్పుడు కొండగొడ ఏం చేస్తాడో చూడాలా. తస్సదియ్యా జ్వరమేటాయి నువ్వు నా పక్కన ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటది చాలా ఆనందంగా ఉంటాను నేను. తస్సదియ్యా నువ్వు ఎప్పుడు నా పక్కన ఉందా. పంది బావా నేను తేడాగా మారిపోయాను కదేటే. ఇప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకున్నా కానీ మనకి పిల్లలు గట్ట పుట్టరు. నాలాగే తేడాగా పుడతారా. మన ఇద్దరం విడిపోతేనే మంచిది ఇప్పుడు. జ్వరమేటాయి తస్సదియ్యా మొన్నటి వరకు నేను కూడా పిల్లలే కావాలనుకున్నా కానీ తస్సదియ్యా ఇప్పుడు నువ్వు నా పక్కన ఉంటే చాలు నాకు. ఇంకా పిల్లలు వద్దు ఎవరు వద్దా. ఓర్నాయనో ఈ పంది బావా నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదా. నువ్వు నాతో ఉండడం నీకు మంచిది కాదు. నీకు నువ్వు మంచి ఆడపందని చూసి పెళ్లి చేసుకో నువ్వు. తస్సదియ్యా జ్వరమేటాయి నీకు అర్థం కావట్లేదు నేను చెప్పేదే. నువ్వు కాకుండా నా పక్కన ఎవరైనా నేను ఊహించుకోలేను అసలు. తస్సదియ్యా నువ్వే నా పిల్లనివే.
బందిబాబా నీకు అర్థం కావట్లేదా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుని అనుకో తేడా దాన్ని చేసుకోండు అని చెప్పేసి అడవి మొత్తము నీ గురించి కూడా బేడగా మాట్లాడుకుంటుందా? తస్సదియ్య జార్మిటాయ్ నిజం చెప్పాలంటే ఎవడు ఏమనుకున్నా అనవసరమా. తస్సదియ్య నిన్నే పెళ్ళాడుతాను నేను. ఇదేట్రా బాబు పందిగడు ఇలా దూరకుండా. ఒరే మామ కోతే ఈ పందిగడు కొండగాని వదిలేటట్లేదురా. ఒరే ఈ కొండగొడికి మాట్లాడడం సరిగ్గా రావట్లేదే. గట్టిగా మాట్లాడితే పందిబాబు దెబ్బ వదిలేస్తాడు ఇప్పుడు. ఊరి అబ్బాయిలో ఈ ప్లాన్ కూడా పోయేటట్టే ఉందలండి. మీరు ఎంత కష్టపడి ప్లాన్ చేస్తే కానీ కొండ కూడా తేడా అయినా ఈ ప్లాన్ కూడా పోయినట్టే ఇక. వీడి అబ్బాయి బండ నా కొడుకు గట్టిగా మాట్లాడే లాజిక్లు మాట్లాడితే పందిబాబుకి అర్థమైపోతుండే మ్యాటర్ మొత్తం క్లోజ్ అయిపోయేదే. కానీ ఇది మాట్లాడట్లేదే. బందిబాబా నీకు పిల్లలు పుట్టకపోతే నీ వంశము నీతో పాటు అంతమైపోద్ది. నీ వంశం బతకాలంటే నువ్వు మంచి ఆడపందిని చూసి పెళ్లి చేసుకుంటే మంచిది. నువ్వు తస్సదియ్య జార్మిటాయ్ నీకు ఇంతకు ముందే చెప్పాను నేను. తస్సదియ్య నాకు పిల్లలకి వద్దా, నువ్వే కావాలి నాకు. తస్సదియ్య నీతోనే పెళ్లి చేసుకునే సుఖంగా ఉంటాను నేను. వీడి అబ్బా బండన కొడుకు మంచి అవకాశం వచ్చింది చెడదప్పుకుంటాడా. ఈడ చెప్పాలి ఇప్పుడు నాకు అబ్బాయిల మీద కోరికలు కలగట్లేదు, అమ్మాయిల మీద కోరికలు కలుగుతున్నాయనే. అది చెప్పడం అని సోదంతా చెప్తాడా. తస్సదియ్య జార్మిటాయ్ ఏమంటావో చెప్పు నువ్వు ఫాస్ట్ గా. ఎంతకే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా వద్దా నువ్వే చెప్పాలి ఇప్పుడు. బందిబాబా నిజం చెప్పాలంటే నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావేమో గానే నేను మాత్రం అసలు హ్యాపీగా ఉండలేను. తస్సదియ్య జార్మిటాయ్ నేను నిన్ను ప్రేమించను, నువ్వు నన్ను ప్రేమించవా. తస్సదియ్య పెళ్లి చేసుకుంటే ఇద్దరము హ్యాపీగా ఉంటామా. నువ్వెందుకు హ్యాపీగా ఉండవా. బందిబాబా నిజంగానే నేను నీతో హ్యాపీగా ఉండలేను. ఎందుకంటే నేను అమ్మాయిల మీద ఎక్కువ మోసపడుతున్నా ఈ మధ్య. అబ్బాయిలతో అసలు నేను ఉండలేకపోతున్నా. అబ్బాయిలంటే అసహ్యం పుట్టేస్తున్నా నాకు. ఇదేటిదే కొండ కూడా అంత మాట అనిసడా. ఒరే మామ కోతే ఇప్పుడు చూడరా ఏదో జరగబోతుంది ఇక్కడ. పందిబాబు రేవిట్టెత్తడి గల పట్టుకునే. ఇప్పుడు ఈ అమ్మ కొండ కూడా కరెక్ట్ పాయింట్ మాట్లాడటరా. ఇప్పుడు పందిబాబు దెబ్బకు వదిలేస్తాడు చూడు ఈ దెబ్బకే. తస్సదియ్య జార్మిటాయ్ నువ్వు ఎంత మాట అంటావని అసలు అనుకోలేదు నేను. తస్సదియ్య సరే కానీ ఇష్టం, నువ్వు ఏం చేయాలనుకుంటా చెయ్యి మరా. బందిబాబా నీ మంచి మనసుకే మంచి అమ్మాయి దొరుకుతుందే. నువ్వు చూసి పెళ్లి చేసుకో. నేను నీకు వేస్ట్. నీకు నన్ను వదిలేసే నువ్వు. తస్సదియ్య జార్మిటాయ్ అంత ఈజీగా నిన్నైతే నేను మర్చిపోలేనా. కొన్ని రోజులు టైం పడుతుందా. నువ్వు వీళ్ళకి తేడాగా ఎందుకు మారిపోయావో నాకేం అర్థం కావట్లేదు అసలు. బందిబాబా గొడుగు బాబా నాతో చెప్పాడు నేను ఎప్పటికే అమ్మాయిలాగా మారలేనంట, తేడాగానే ఉండిపోతానంట. లేకపోతే అబ్బాయిలాగా మారుతాను గానే అమ్మాయిలాగా మాత్రం అసలు మారినంట నేను. ఇదేటిదే గుడుగు బాబా నువ్వు చెప్పవేటి నిజంగా కొనగలగలగా. ఒరే రుబ్బా నేను ఏ గూడు చెప్పలేదురా వాడికి. వాడే మొత్తం అక్కడ వెళ్ళేస్తాడు స్టోరీలో భలే వెళ్తానులే మొత్తానికి. ఒరే ఈ పందిగాడిని చూస్తుంటే చాలా బాధ చేస్తున్నాను. ఒక ఎంత వీలైతే అంత తొందరగా మనము ఆడపందిని తీసుకొచ్చి పందిబాబు కనెక్ట్ చేసేయాలరా బాబా. ఊరే మామ కోతే నాకు అలాగే ఉందిగానే. ఆడపందేమో ఈ కొండ నా కొడుకునే లైకింగ్ చేసేస్తుందా. ఈ కొండ నా కొడుకునే ప్రేమిస్తుంది అదే. ఇప్పుడు ఎలా చేయాలో ఏం చేయాలో తెలియట్లేదా. ఒరే అబ్బాయిలో మీరు మంచి ప్లాన్ వేసే ఆ సురసి పాపనున్న ఈ పందిబాబుని ఇద్దరిని కలిపియండి మీరు. గురుగు బాబా నీ సొమ్మేం పోయిందే. నువ్వు ఇలా సలహా ఇచ్చేసి అలా గుహలోకి వెళ్ళిపోయి తపస్సులు గూజరిపోతావా. మాకు ఇక్కడ మొత్తం తీరిపోతుందా తెలుసా నీకు. ఒరే కోతి ఇప్పుడు ఏట్రా పెద్ద చేసేస్తున్నావు నువ్వు. ఇదే మన ఫ్రెండ్షిప్ కోసమే కదేటే. నువ్వు ఏదో ఒక ప్లాన్ చేసే ఆ సురసి పాపని పందిబాబుని కలిపే చెప్తాను. దీని అమ్మ నా జీవితం మొత్తం ప్లాన్ లేడానికి సరిపోయిందిలే. ఒక ఆడతోడు లేదు ఏ తోడు లేదా. మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా ఒక లైక్ కొట్టేసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియోస్ నోటిఫికేషన్ రావట్లేదని చాలా మంది చెప్తాను రా. దయచేసి మీరు మా ఛానల్ ని యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూడండి. కొంచెం అర్థం చేసుకోండి మా ప్రాబ్లమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. వెయిట్ చేయండి, తొందరగా వచ్చేద్దామా.哎呦我的妈！